స్తోత్రం 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 మా ఆరాధ్య దైవమానికి స్తోత్రం 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 మా కేడమానికి స్తోత్రం 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 పరిశుద్ధ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి 2026 మార్చి మాసంలో ఆఖరి పునరుద్ధాన దినములో 5వ పునరుద్ధాన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన యేసయ్యా ఈ ప్రారంభ ప్రార్థన నుండి నువ్వు మహిమ పొందుకోవాలి ప్రభు. నాయన పాటలు పాడే బిడ్డలని సర్టిఫికెట్లను ముట్టండి. ఉత్తర పత్రికలు చదివే బిడ్డల్ని బిడ్డ చదువుతుండగానే ప్రతి ఒక్కరు విని అనుభవించే భాగ్యం దాయిచ్చేయండి ప్రభు. నాయన యేసయ్యా అయా దైవజనుని బలంగా వాడుకోండి. అద్భుతమైన మెసేజ్ తోటి అద్భుతమైన ఆరాధనతోటి మా ముందుకు నాయన యేసయ్యా నాయన అమూల్యమైన మాటలు వినిపించే వారికి దాయిచ్చేయండి. ఇవాళ నాయన యేసయ్యా మండలాదివారం ప్రభు. నాయన గాడిద పిల్ల మీద నాయన యేసయ్యా వచ్చేవాడు ప్రభు. నాయన యేసయ్యా అయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన యేసయ్యా నాయన గొప్ప కార్యం జరిగించండి ప్రభు. నాయన యేసయ్యా దైవజనుని బలముగా వాడుకోండి. ప్రారంభము నుంచి ముగింపు వరకు నీ ఆధిపత్యం నడవండి. నాయన యేసయ్యా కరెంటుని నీ స్వాధీనంలో ఉంచుకోండి. సౌండ్ సిస్టమ్ని స్వాధీనంలో ఉంచుకోండి. ఇన్వర్టర్ని స్వాధీనంలో ఉంచుకోండి. మ్యూజిక్ సిస్టమ్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. నాయన యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డ త్వరపడి వచ్చే భాగ్యము దాయిచ్చేయండి ప్రభు. నాయన నీకే మహిమ ఘనతలు రావాలి ప్రభు. మా కొరకు ప్రాణం బట్టి మరలా తిరిగి రావనే ఉన్నావు. వచ్చే పర్యాంతం మటుకు మేము కలిగింది గట్టిగా పట్టుకొని అనేక నూతన ఆత్మల కొరకు ప్రార్థించే యోధులుగా, ప్రార్థించే సహదాసులుగా, ప్రార్థించే దైవజనులాగా ప్రభు. నాయన యేసయ్యా మమ్మల్ని నాయన యేసయ్యా ఆయుధపరచమని నాయన నీకే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థించి స్తుతించి మహిమ పడుతున్నా మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులకు ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నిజ దేవుడురా, బాసుర ప్రేమ సజీవుడురా, వాసిజ పరమణి వాసమీడినా, దోషకారులా బంధురా, యేసుక్రీస్తు నిజ దేవుడురా, బాసుర ప్రేమ సజీవుడురా, వాసిజ పరమణి వాసమీడినా, దోషకారులా బంధురా, యేసుక్రీస్తు నిజ దేవుడురా, బాసుర ప్రేమ సజీవుడురా, వాసిజ పరమణి వాసమీడినా, దోషకారులా బంధురా, యేసుక్రీస్తు నిజ దేవుడురా. దివ్య బోధనిల చాటెనురా, భవ్య కరంగును చూపెనురా, దివ్య బోధనిల చాటెనురా, భవ్య కరంగును చూపెనురా, అవ్యయమగు శ్రీ యేసు రాజ్యపు
మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మా ఆనందమే నీల పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మా ఆనందమే నీల పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవనే నడచినా, ఎరుగని మార్గములను నడిపినా, ఎడారి త్రోవనే నడచినా, ఎరుగని మార్గములను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 21 నుండి. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండును. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము. అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వంచించును. వారి నాలుక న్యాయమును
ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన మార్గము అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని. అది మొలచిన చోటని విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము. యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును. దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు అబ్రహాం. దేవుడు చెప్పింది చేశాడు కనుకనే వృద్ధాప్యమందు బిడ్డను సంపాదించుకున్నాడు. అబ్రహాం దేవుని మాట విన్నాడు కనుకనే ఆ బిడ్డకు బదులుగా ఆ కంచెలో పొట్టేలును దేవుడు దాచి బిడ్డకు బదులుగా బలి చేశాడు. నిజం, ఆయనకు అసాధ్యమంది ఏదీ లేదు. ఏదైనా చేయగలడు. సమస్తము సాధ్యమే. నీవే ఆయనకు సమస్య. నీ సమస్య కాదు నా దేవునికి, కానీ నీవే పెద్ద సమస్య దేవుడికి. ఏంటా సమస్య అంటే నువ్వు ఆయన చెప్పించేవు, ఆయన మాట వినవు. ఆయన ఒకటంటే నువ్వు ఒకటి అంటావు. ఆయన ఒకటి చెప్తే నువ్వు మరొకటి చేస్తావు. ఆయన చెప్పిన అసలు చేయడానికి ఇష్టపడవు. ఏది వింటావంతే. వినుట మట్టుకు విందరు కానీ కానరు అంటాడు ఆయన. వినుట మట్టుకు విని చేయకుండా ఉన్నావనుకో నీ కోరికలు తీరావు. నువ్వు అడిగింది పొందుకోలేవు. అడుగుతున్నావు కానీ పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇవ్వనిది అసలే కాదు. ఇచ్చినవన్నీ నీవు పొందుకోవాలంటే ఒకటే లోపం, నీవు ఎక్కడో దేవుడు చెప్పింది చేయడంలే. లేదా అడుగుతున్నావు మంచిదే, ఒకరోజు దాచి ఉంచాడు దేవుడు. ఆయన మాట వింటూ కూడా ఆయన అడుగుతూ కూడా పొందుకోలేకపోతున్నావు అంటే ఒక టైం నీకు ఉంది. ఆ టైం వరకు నువ్వు అణిగమణి ఉండాలి. ఆయన చేతుల కిందే ఉండాలి. ఆ టైం వచ్చేటప్పుడు తప్పకుండా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక రీతులలో నువ్వు పొందుకుంటావు. ఇది నిశ్చయం. ఇందులో ఇంకా అభ్యంతరం లేదు, ఆటంకం లేదు. ఈ స్థితిలో నీవు ఉన్నప్పటికీ ప్రభు స్తుతించడం నేర్చు, ఆరాధించడం నేర్చు. అందరం ప్రభు కలిసి ప్రభుకి స్తోత్రాలు చేద్దాం. రెండు చేతుల పైకెత్తుదాం. రెండు చేతుల మనస్ఫూర్తిగా పైకెత్తి ఈ వారం
రక్తదానమైన సరే అది నీ వరకే మంచి గాని మోక్షానికి మాత్రం చేరని చేరవు. స్తోత్రం కలుగును గాక. మోక్షం చేరాలంటే ఒకటే చెయ్యాలి. ఏం చెయ్యాలి? క్రీస్తు యేసు రక్తములో నీ పాపనంత కడుక్కోవాలి. పాపములోంచి నువ్వు శుద్ధి చేయబడాలి. ప్రతి గ్రంథంలో కూడా ఈ విధానం ఉంది. అన్ని గ్రంథాలు చూచి 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 చదివి చదివి ఈనాడు పీఠాధిపతులు, మతాధికారులు, పూజారులు మారి దీన్ని పక్కన పెట్టేసి దీని దగ్గరకు వస్తున్నారు. స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని చిత్తం అయితే విశాఖపట్నంలో ఒక హైందవ సోదరుడు కాముకులతను నేను శ్రీనివాసరావు గారు మన మధ్యకు రాబోతున్నాడు. ఎలా నమ్ముకున్నాడు ఇంకా చెప్తే అందరికీ ఆశ్చర్యిస్తారనమాట. చెప్పండి, యోధాకి యేసు చరిత్ర మొత్తం తెలిసి స్తోత్రం కలుగును కాక. ఎక్కడ ఉంటాడో, ఏ టైం ఎక్కడ ఉంటాడో నేను చెప్పాక యేసుకు వాడుకుంది. ఏ వాడుకది? పెందల కాడ దేవాలయకి వెళ్ళడం, పెందల కాడనే మందిలోకి వెళ్ళడం, బోధించడం, ప్రార్థించడం, వాక్యం చదువుకోవడం. గురువారం నాడు పిచ్చిమంత తోటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయారు అంతే. కత్తులు తెలియారు, దొంగను పట్టు వెళ్ళిపోయారు అంతే. అందరూ ముందు ఎవరున్నారు? యూదా ఉన్నాడు. వెళ్ళాడు, చెప్పాడు, ఇదిగోండి ఎవడ ముద్దు పెట్టుకుంటాను వాడేస్తాడు అంతే. ఎవరు పెట్టుకుంటానో వాడే యేసు. వెళ్ళిపోయాడంతే. మొదలు కూడా శుభం అన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఏ ముద్దది? ఏ ముద్దది? కొన్ని ముద్దులు ఉంటాయి, ఇక్కడ ముద్దు పెడతారు.